అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 5 రోజుల పాటు అనగా ఈ రోజు నుంచి అంటే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన అధికారులు మరియు అంగన్వాడీ గ్రామస్తులు, యువత, స్కూల్ పిల్లలు అందరూ ప్రభుత్వ వివిధ యంత్రాంగాలతో ఉన్నటువంటి వాళ్ళంతా ఊరేంపుగా ర్యాలీగా వెళ్ళి సుమారు 2000 వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలను ప్రజలకు అందించడం జరిగింది. అలాగే స్కూల్ ఆవరణ లోపల శ్రమదానం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన కౌన్సిలర్లు అందరూ వాళ్ళ యొక్క వార్డులోకి వెళ్ళి అక్కడ శ్రమదానం చేయడం జరుగుతుంది. రేపు మొత్తము అమర్చింత మున్సిపాలిటీలో ఉన్నటువంటి 7 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, వాటిని శుభ్రపరిచి క్లోరినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి మన ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలని పరిశుభ్రం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రై డే నిర్వహించి ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 5 రోజులు విజయవంతంగా చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. పచ్చదనం పరిశుభ్రత అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం భాగంలో అమర్చింత మున్సిపాలిటీ కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఇక్కడి వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీలో స్లోగన్స్ ఇచ్చుకుంటూ పచ్చదనం పరిశుభ్రత ఎట్లా ఉండాలని చెప్పి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, అన్ని ఉద్యోగస్తులు ఈరోజు ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ సీజన్లో అనేక రోగాలు వస్తాయి కాబట్టి పరిశుభ్రత ఎట్లా ఉండాలి, ఎట్లాగా కొనసాగించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన అమర్చింత మున్సిపాలిటీలో ఒక 5 రోజుల కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది 10 వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఇక్కడున్న ఆశా, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, కౌన్సిలర్లు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా జిల్లా నుంచి అధికారులు అందరూ కూడా దీని మీద స్పందించి మా అమర్చింత మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీని అందరూ కూడా ప్రజలు, కార్మికులు, ప్రజలు అందరూ కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమము స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమము 5 రోజులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు. ఈరోజు అందరూ స్కూలు విద్యార్థులు, అలాగే మున్సిపల్ సిబ్బంది, అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మెడికల్ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు మొదటి రోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా ఇంకా ఇప్పుడు మళ్ళీ వార్డులలో ఇంకా ప్రోగ్రాములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ కౌన్సిలర్లు, గౌరవ కౌన్సిలర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్లు అందరూ అమర్చింత పట్టణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించగలరని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.